బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కౌశిక్ రెడ్డిపై ఎమ్మెల్యే సంజయ్ స్పీకర్ కి ఫిర్యాదు చేశారు. సమావేశంలో మాట్లాడుతుండగా కౌశిక్ రెడ్డి తనను అడ్డుకున్నాడని, తనను తోసేసి అసభ్యకరంగా దూషించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. జరిగిన ఘటనపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని బండి సంజయ్ స్పీకర్ ని కోరారు. కౌశిక్ రెడ్డిపై ఎమ్మెల్యే సంజయ్ స్పీకర్ కి ఫిర్యాదు చేశారు. సమావేశంలో మాట్లాడుతుండగా కౌశిక్ రెడ్డి తనను అడ్డుకున్నాడని, తనను తోసేసి అసభ్యకరంగా దూషించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. జరిగిన ఘటనపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని సంజయ్ స్పీకర్ ను కోరారు. మరి దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్ లో అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి. మీనాక్షి, నిన్న కరీంనగర్కు సంబంధించినటువంటి జిల్లా అభివృద్ధి సమీక్షలో నిన్న ఇన్ఛార్జ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలో మంత్రులు శ్రీధర్ బాబు, అదేవిధంగా పొన్నం ప్రభాకర్ వీరందరూ ఉన్నారు. ఉమ్మడి కరీంనగర్కు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలందరూ ఈ సమావేశంలో పాల్గొన్నారు. అయితే జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ మాట్లాడుతున్న సందర్భంలో హుజూరాబాద్ ఎమ్మెల్యే పాటి కౌశిక్ రెడ్డి కలగజేసుకొని అసలు నువ్వు ఏ పార్టీ నుంచి మాట్లాడుతున్నావు, ఏ పార్టీ ఎమ్మెల్యేవు, పార్టీ ఫిరాయించావని చెప్పి ఆయన మధ్యలో కలగజేసుకొని ఆయనను మాట్లాడడం జరిగింది. అయితే ఈ సందర్భంగా నువ్వు ఏ పార్టీలోంచి వచ్చావు అని చెప్పి ఆయన కూడా అంతే ఘాటుగా స్పందించారు. ఇద్దరి మధ్యలో వాదోపవాదాలు నడిచాయి. ఈ ఇరువురి మధ్యలో మాటల తూటాలు పేలాయి. అయితే ఈ సందర్భంగా ఇటు సంజయ్ కావచ్చు, ఏదైతే జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కూడా ఇటు కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలను ఆయనను ఇట్లా వారించే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా కౌశిక్ రెడ్డిని సముదాయించే ప్రయత్నం చేశారు. కౌశిక్ రెడ్డిని వెనక్కులాగా వెళ్లే ప్రయత్నం కూడా చేశారు. అయితే కౌశిక్ రెడ్డి తగ్గకుండా ఇటు ఎవరైతే ఎమ్మెల్యే సంజయ్ ఉన్నారో బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచారు, జగిత్యాల నుండి, తర్వాత కాంగ్రెస్ పార్టీలో వెళ్ళారు. అయితే నువ్వు పార్టీ ఫిరాయించావని చెప్తూ ఆయన అక్కడనే పదజాలంతో దూషించారని చెప్పి ఇప్పటికే ఎమ్మెల్యే సంజయ్ స్పీకర్ కంప్లైంట్ చేశారు. అయితే ఆ ఇన్సిడెంట్కు సంబంధించి ఒక శాసనసభ్యునిలాగా వ్యవహరించలేదు, పూర్తిగా దిగజారి ఒక ప్రజాప్రతినిధిని మర్చిపోయి నన్ను ఒక అసభ్య పదజాలంతో దూషించారని చెప్పి ఎమ్మెల్యే సంజయ్ ఫిర్యాదు చేయడం, అక్కడే మంత్రులు కూడా సీరియస్ అయిన పరిస్థితి కనిపించింది. ఎలా మాట్లాడుతున్నావు, నీ ఇక్కడ జరిగే ఒక రాష్ట్రానికి సంబంధించి ఇప్పటికీ ఒక జిల్లాలో ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి ఉమ్మడి జిల్లా దాదాపు ఇప్పుడు 4 జిల్లాలుగా ఏర్పడింది. ఇటు పెద్దపల్లి జిల్లా అయింది, కరీంనగర్తో పాటు రాజన్న సిరిసిల్ల జిల్లా, అదేవిధంగా జగిత్యాల, 4 జిల్లాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఇక్కడ ఉన్నారు. ఉమ్మడి జిల్లా సమీక్ష ఇక్కడ అందించబోయే రైతు భరోసా, రైతు ఆత్మీయ భరోసాతో పాటుగా ఇందిరమ్మ ఇల్లు, ఈ సంక్షేమ కార్యక్రమాల గురించి ఇక్కడ మాట్లాడుతున్న సందర్భంలో, ప్రజలు ఉపయోగపడే టాపిక్ మాట్లాడుతున్న సందర్భంలో ఇట్లా వ్యవహరించడం సరైనది కాదు, పొలిటికల్ ఎజెండాల భాగంగా ఇలా వ్యవహరించడం సరైనది కానీ మంత్రులు కూడా వారించిన పరిస్థితి. అయితే అది చిలుక గాలివానలా మారిందని చెప్పొచ్చు. సంజయ్ కూడా దీనికి సంబంధించి ఇప్పటికే ఆ ఎమ్మెల్యే సంజయ్కి సంబంధించిన పిఏ కావచ్చు, అక్కడ ఉన్న ఎవరైతే అధికారులు కావచ్చు, ఇప్పటికే కౌశిక్ రెడ్డి మీద ఫిర్యాదు చేయడం జరిగింది. 3 కేసులు కూడా ఆయన నమోదయ్యాయి. అయితే ఈరోజు తాజాగా కొద్దిసేపటి క్రితమే స్పీకర్ను గడ్డం ప్రసాద్ కుమార్ను కలిసి హైదరాబాద్లో ఎమ్మెల్యే సంజయ్ కౌశిక్ రెడ్డి మీద ఫిర్యాదు చేయడం జరిగింది. ఎందుకంటే ఆయన నన్ను తోసివేస్తూ ఇట్లా బెదిరిస్తూ మాట్లాడారు, అసభ్య పదజాలంతో మాట్లాడారు, నన్ను దూషించారు, పరుష పదజాలం యూజ్ చేశారు. పాడి కౌశిక్ రెడ్డి తీరు పట్ల ఇబ్బంది కలిగింది, నాకు ఒక ఎమ్మెల్యేగా ఉండి కూడా ఇబ్బందికరంగా వ్యవహరిస్తున్నాడు, ఆయన పైన చర్యలు తీసుకోవాలని చెప్పి స్పీకర్ ప్రసాద్ కుమార్ కలిసి ఆయన ఒక లేఖ ఇవ్వడం జరిగింది, ఆయనకు ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే దీనిపై తప్పకుండా చర్యలు తీసుకుంటా అని చెప్పి కూడా స్పీకర్ కూడా రెస్పాండ్ అయిన పరిస్థితి కనిపించింది. అయితే మొత్తానికి మొదటి నుంచి కూడా చూసుకుంటే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారి విషయంలో పాడి కౌశిక్ రెడ్డి మొదటి నుంచి ఇదే దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఎవరు కూడా ఇటు అసెంబ్లీలో మాట్లాడుతున్న సందర్భంలో మనం దానం నాగేందర్ ఇష్యూ చూడవచ్చు. అప్పుడు దానం నాగేందర్ మాట్లాడుతున్న సందర్భంలో కూడా అంతే స్థాయిలో చూసుకుందాం అనే రీతిలో కౌశిక్ రెడ్డి సవాల్ చేసిన పరిస్థితి. అంటే ఆయన ఇక్కడ నీ ఏజ్ ఎక్కడ, నా ఏజ్ ఎక్కడ, ఇట్లాంటి కామెంట్స్ కూడా చేశారు. అంటే ఏదో రకంగా ఆ పాడి కౌశిక్ రెడ్డిని ఇటు బీఆర్ఎస్ పెద్దలు ఎవరైతే ఉన్నారో
ఇటు కేసీఆర్ కావచ్చు, కేటీఆర్, హరీష్ రావు మీరు ఈ ఎమ్మెల్యేకు బూతులు నేర్పిస్తున్నారా? నేను ట్రైనింగ్ క్లాసు కూడా పంపించలేదు, మీరు కావాలని మీ బీఆర్ఎస్ పార్టీ వైఖరి ఇదా? మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఈ కొత్త శాసనసభ్యుడు వచ్చిన తర్వాత ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నారు, ప్రజాప్రతినిధి మాట్లాడుకున్నటువంటి భాష మాట్లాడుతున్నాడు. అసలు దీనికి ఈ విషయంలో ఒక ఎమ్మెల్యేపై చేయి వేసి నెట్ వేసేటువంటి పరిస్థితి, బూతులు మాట్లాడేటువంటి పరిస్థితి ఇది రాకుండా అంటే కేసీఆర్ కావచ్చు, కేటీఆర్, హరీష్ రావు మీరు రెస్పాండ్ అయ్యి దీనిపై మీ వైఖరి వెల్లడించాలని చెప్పి నిన్న మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా దీనిపై రెస్పాండ్ అయ్యి గట్టిగానే బీఆర్ఎస్ అధిష్టానాన్ని ఆయన ప్రశ్నించారు. అంటే రాను ఈ జిల్లాలో కొన్ని విషయాల్లో పాడి కౌశిక్ రెడ్డికి సంబంధించినటువంటి ఇష్యూ అంటే ఆగడాలు పెరిగిపోతున్నాయి, మీరు నియంత్రించాలని చెప్పి ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యులు కావచ్చు, కొంతమంది ఎమ్మెల్సీలు, మంత్రులు ఇటు బీఆర్ఎస్ అధిష్టానాన్ని మాత్రం నేరుగా ప్రశ్నించారు. కొంతమంది ఇటు కాంగ్రెస్ సంబంధించినటువంటి ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ మాత్రం తీవ్ర ఆయన కూడా ఘాటుగానే స్పందించి ఉరికించి కొడతాం, ఇలా వైఖరి మార్చుకోకుంటే కౌశిక్ రెడ్డి రోడ్డు మీద ఉరికించి కొట్టే రోజులు వస్తాయని చెప్పి ఘాటుగా హెచ్చరించిన పరిస్థితి. అయితే కొద్ది రోజులుగా మనం చూస్తూ వస్తున్నాం ఈ ఎవరైతే ఎమ్మెల్యేలు కావచ్చు, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు కావచ్చు, అదేవిధంగా ఇటు కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్కి నడుస్తున్న కొన్ని ఇష్యూస్లో నోర్పు ఏదైతే కొంత అసభ్యకరమైన మాటలే కాదు, జుగుప్సాకరమైన మాటలు కావచ్చు, అదేవిధంగా కొన్ని పరుష పదజాలాలు కూడా వాడుతున్న పరిస్థితి, ఏకవచనంతో సంబోధిస్తూ వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్న పరిస్థితులు అయితే ప్రస్తుతం తెలంగాణలో కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే నిన్న జరిగిన ఇన్సిడెంట్ మాత్రం ఒక ఎమ్మెల్యేను బీఆర్ఎస్లోనే గెలిచారు డాక్టర్ సంజయ్, తర్వాత కాంగ్రెస్లో జాయిన్ అయినప్పటికీ అది బీఆర్ఎస్ అధినాయకత్వం కొంతమేర పార్టీ ఫిరాయించారు. అక్కడ ఆ క్యాడర్ను మొబిలైజ్ చేస్తూ మళ్ళీ అక్కడ బీఆర్ఎస్ క్యాడర్ని గెలిపించుకునే విధంగా అక్కడ ప్రయత్నాలు చేసుకుంటున్నామని చెప్తున్నప్పటికీ ఈ అదే జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేగా ఉన్న హుజురాబాద్ ఎమ్మెల్యేగా ఉన్న పాడి కౌశిక్ రెడ్డి మాత్రం ఈ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల బయట ఎప్పటికప్పుడు ఆయనే ఇట్లాంటి హాట్ కామెంట్స్ చేయడం, అదేవిధంగా ఒక వివాదాస్పదంగానే రెస్పాండ్ అవుతూ వస్తున్నారు. తీవ్రమైన వ్యాఖ్యలు మాత్రం ఆయన యూజ్ చేస్తున్న పరిస్థితి. అయితే ఎప్పటికప్పుడు వార్తల్లో నిలవాలనే ఉద్దేశంతో ఇలా చేస్తున్నాడనే కొన్ని ఆరోపణలు ఉన్నాయి. అయితే కౌశిక్ రెడ్డి మాత్రం కేసీఆర్ అదేవిధంగా కేటీఆర్ సపోర్ట్ తోటే ఇలా రెచ్చిపోతున్నాడు, ప్రజాప్రతినిధిని మర్చిపోయి ఒక వీధి రౌడీలా వ్యవహరిస్తున్నారని చెప్పి కాంగ్రెస్ శ్రేణుల ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్న పరిస్థితి నెలకొంది. అయితే మొత్తానికి స్పీకర్కి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుంటా అంటే మందలించి వదిలేదు. ఇది అసెంబ్లీ లోపల జరిగితే మాత్రం సస్పెండ్ చేసి వేరే రకంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. కానీ ఇది సభ వెలుపల జరిగిన ఒక ప్రభుత్వ కార్యక్రమంలో జరిగిన ఇన్సిడెంట్ కాబట్టి స్పీకర్ ఎలాంటి చర్యలు తీసుకుంటారు ఏంటని కూడా వేచి చూడాల్సి ఉంటుంది. అయితే కౌశిక్ రెడ్డి వివాదానికి సంబంధించి ఇది ఒక్కసారి కాదు, గతంలో కూడా జరిగింది కాబట్టి దీనికి సంబంధించి ఏమైనా చర్యలు ఉంటాయి. ఇప్పటికే 3 రకాల కేసులు నమోదయ్యాయి. ఇటీవల బంజారా పిఎస్లో కూడా ఒక కేసుకు సంబంధించి ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదు చేయాలని వెళ్ళిన కేసుకు సంబంధించి కూడా ఆయన మీద కేసు నమోదైంది. ఇట్లా చాలా అనేక రకాలుగా కేసులు రెగ్యులర్గా పాడి కౌశిక్ రెడ్డి మీద నమోదవుతూనే వస్తున్నాయి. దీన్ని బీఆర్ఎస్ అధిష్టానమే కౌశిక్ రెడ్డిని అలా ఎంకరేజ్ చేస్తుంది అనేది ఇటు కాంగ్రెస్ తరఫున మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు ప్రధానంగా చెప్తూ వస్తున్నారు. అయితే ఇప్పటికీ ఈ వివాదం ఇంతటితో సమసిపోతుందా స్పీకర్ పేదలతోటి, లేకుంటే నెక్స్ట్ కంటిన్యూ అవుతుందా అనేది కూడా చూడాల్సి ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ ఈ ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ బాధ్యతమైన పదవులు ఉన్న మంత్రులు కానీ మాట్లాడుతున్న భాష ఏదైతుందో అది కొంచెం ప్రజలకు కూడా ఇబ్బందికరంగానే ఉంటుందని చెప్పి కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ ఎపిసోడ్లో స్పీకర్కి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో నెక్స్ట్ ఎలా ఉండబోతుందనేది మాత్రం సస్పెన్స్ గానే ఉందని చెప్పొచ్చు. మీనాక్షి. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.